ప్రభువారు ఒకసారి ఆయన సొంత ఊరిలో ఆయనను రిజెక్ట్ చేస్తారు, వద్దంటారు, తిరస్కరిస్తారు. ఆయనను కొండ మీద నుంచి తోసి చంపాలని చూస్తారు. అలాగే మట్టలాదివారమైన ఈరోజు ప్రభువారిని యెరూషలేములకు వచ్చేటప్పుడు నువ్వు రాజు అని కీర్తిస్తూ యెరూషలేములకు ఒకే వ్యక్తి జీవితంలో రెండు విభిన్నమైన కోణాలను తీసుకుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది. సబబే కదా. ఒకసారి వద్దన్నారు, ఇంకొకసారి నువ్వే రాజు అన్నారు. ఒకసారి చంపడానికి తోసి చంపాలని చూశారు, ఇంకొకసారి వారించడానికి యెరూషలేము పట్టణంలోనికి రావడానికి వద్దని నిషేధించడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి తమ సొంత ఇంటి వారే వద్దన్నారు, కాదనుకున్నారు, సొంత గ్రామం వారే కాదనుకున్నారు. ఆ తర్వాత ఈ సందర్భంలోనేమో మట్టలాదివారం రోజున వచ్చిన ప్రజలందరూ జయజయహారాలు జయజయకారాలు చేస్తూ ఆయన్ని హోసన్నా హోసన్నా అంటూ యెరూషలేములోనికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఒకే వ్యక్తి జీవితంలో, ప్రభు జీవితంలో ఆయన జీవించి ఉండగా 3 సంవత్సరాల్లోనే 2 విభిన్నమైన కోణాలను చూసిన సందర్భాలను ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే తిరస్కరణ నుండి విజయోత్సాహం వరకు, రిజెక్షన్ టు ట్రయంఫ్, ఆ సందర్భాన్ని ఈరోజు మీకు చూపించాలని ఈ 2 సందర్భాలు చూడండి. మొదటిగా లూకాసు వార్త 4వ అధ్యాయంలో 22వ వచనం. దాని ముందు జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన నజరేతు ఊరిలో, ఆయన సొంత ఊరిలో ఆయన చుట్టను విప్పి వారికి యెషయా గ్రంథములో నుంచి 58వ అధ్యాయము 6వ వచనము, ఆ తర్వాత యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఉన్న దానిని ఆయన చదివి వినిపిస్తారు. ఆ సందర్భం మీరు పైన 15 నుంచి 18 లేదా 20 వచనాల వరకు మీరు చదువుకోవచ్చు. ఆయన ఏమని చదివారు చూడండి. 18, 19 వచనాలు మనం చూసినప్పుడు ప్రభువారు ఈ విధంగా చదువుతారు. యెషయా గ్రంథంలో వ్రాయబడింది ఇది: ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారును కిర్చి కూర్చుండెను. ఆయన యెషయా గ్రంథమును చుట్టను తెరిచి, అది ఒక చుట్టలాగా ఉంటుంది, పెద్ద స్క్రోల్ లాగా ఉంటుంది. ఆ చుట్టను తెరిచి యెషయా గ్రంథములోని భాగమును చదివిన తర్వాత ఆ చుట్టను చూసి వ్యక్తికి దాన్ని అప్పచెప్పి ఆయన వెళ్ళి కూర్చుంటాడు. కూర్చుండి ఉండినప్పుడు అక్కడ ఆ వాక్యమును ఆయన చదివిన పద్ధతిని విన్నవారు అందరూ ఆశ్చర్యపోయి అప్పుడు అనుకుంటారు, 22వ వచనంలో అంటారు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకున్నారట. ఆయన యెషయా గ్రంథంలో ఉన్నది మాత్రమే చదివారు. బహుశా ఆయన తర్వాత కొద్ది మాటలు ఏమన్నా చెప్తే ఉండవచ్చు, కానీ ఇక్కడ అది లిఖించబడలా, రాయబడలా. అప్పుడు వారు అనుకున్నారంట, ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలు ఎంత బాగున్నాయో, ఎంత తీయగా ఉన్నాయో వినడానికి అని అనుకున్నారట. అప్పుడు అనుకున్నప్పుడు వెంటనే, అవును ఈయన మనతో బతికి చనిపోయిన యోసేపు కుమారుడు కాదా, మన దగ్గర పనిచేసే మన ఊళ్ళో ఉన్న వడ్రంగి వాడు కాదా అని అనుకున్నారట. ఆ తర్వాత మనము ప్రాముఖ్యమైన విషయం చూసినట్లయితే 24 నుంచి చూస్తాం. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఉదాహరణలు చెప్తాడు అక్కడ ఆయన. ఏలియా దినములో ఆయన మరి ప్రవచనం ద్వారా ప్రవచించిన తర్వాత తన సొంత దేశంలో ఎవరి దగ్గర ఉండకుండా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలీలో అనేక మంది విధవరాళ్ళు ఉండినప్పటికీ ఆయన సీదోనులోను సారేపతి ఊరు అనే ఊరిలో ఒక అన్యురాలైన విధవరాలు ఇంట్లో ఉన్నాడు కదా. అంటే ఏలియా ప్రవచనము తన సొంత ఊరికే కానీ తను బ్రతకడానికి అక్కడ పనికి రాలేదు, కాబట్టి వేరే చోట ఉండి అక్కడ ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఎలీషా కాలంలో కూడా అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. సిరియా దేశం నుంచి ఒక అధిపతి వచ్చి ఇక్కడ
కుష్టు వ్యాధి నుంచి విడిపింపబడ్డాడే గాని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా విడిపింపబడ్డా అని ప్రశ్నిస్తాడు. అంటే ఏలియా ఎలీషాలను ప్రాముఖ్యంగా తీసుకోవడం వల్ల వాళ్ళు కాదు, నో అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదనమాట. అందుకని ప్రభువారు అంటున్నాడు, ఆ ప్రవక్తల వలె నేను కూడా ప్రవక్తను. ఈ రోజును మీరు వింటున్న ఈ మాటలు నా నోటిలో నుంచి వచ్చినప్పుడు ఇవి నెరవేరినాయి అని చెప్పాడంట. చెప్పగానే వాళ్ళందరికీ బాగా కోపం వచ్చేసింది. 29వ వచనంలో మనం చూస్తాం, ఆ మాటలు విన్న వారందరికీ ఆగ్రహము నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టుబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకుపోయారు. ఆయన తోసుకుంటా ఎక్కడ వరకు తీసుకొచ్చారంట? కొండ అంచు వరకు తీసుకొచ్చారంట. ఎందుకని తలకిందులుగా తోసేస్తే తల దగ్గర తగిలి మెడ విరిగిపోయి చనిపోతాడని ఆయన చంపాలని ఆగ్రహం వచ్చిందంట. ఎందుకని ఆగ్రహం వచ్చిందంటే ఆయన ఏం చెప్పాడు? సత్యమును చెప్పాడు. ఏలియా ఎలీషాలను బట్టి తెలుసుకొని ప్రవక్త స్వదేశమందు హితుడు కాడు, ప్రవక్త స్వదేశమందు ఆయన చేర్చుకొనబడ నేరడు అని చెప్పాడు. ఇంకో విషయం చెప్పనా, అది వాస్తవం. ఎందుకంటే ఈ వాక్యమును ప్రకటించే నేను నా స్వగృహంలో నా సొంతింటి వారి ముందు ఎంతగా అంగీకరించబడ్డాను అన్నదే ఇక్కడ సాక్ష్యం. నేను అంగీకరించబడలా, నా కుటుంబంలో నేను అంగీకరించబడలా, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో నేను అంగీకరించబడలా. నన్ను అవమానిస్తారు, నన్ను వెక్కిరిస్తారు, నా వెనక చెవులు కొరుక్కుంటారు, విపరీతంగాను విచిత్రంగాను బిహేవ్ చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. నా ఇంటిలో నేను, దానికి ఉదాహరణగా నన్ను నేను చూసుకొని చెప్పుకున్నా, నా ఇంటిలో నేను అంగీకరించబడలా. నేను చేసే పని బట్టి కొన్ని విషయాల్లో నేను తృణీకరించబడ్డా. అంటే ప్రభువారితో నేను పోల్చుకుంటానని మీరు అనుకోవద్దు. పోలిక ఇక్కడ చేసే పనిని బట్టి. అసలు నజరేతు ఎంత ఉంటుందో తెలుసా మీకు? నజరేతు అనే ఊరిలో మహా అయితే కొన్ని వందల మంది ఉంటారు, మహా అయితే 100-200 మంది కంటే ఎక్కువ ఉండరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఉంటుంది, నజరేతులో నుంచి గొప్పది ఏదైనా రాగలదా అంటే నజరేతు అంత చిన్నది, అంత లెక్కలేని ప్రాంతం. అలాంటి ఎన్నిక లేని, పట్టింపు లేని నజరేతు అనే ఊరిలో నుంచి ఒక ప్రవక్త వస్తాడు అని వారి సొంత గ్రామానికే ఎరుకలేదు. కేవలం ఒక 100-200 మంది బ్రతికే నజరేతు అనే ఊరిలో ఈయన కాపురం ఉండడం ఏంటి, అక్కడ ఆయన పని చేసుకోవడం ఏంటి, ఆ గ్రామంలో నుంచి ప్రవక్తగాను మెస్సయ్యగాను ఆయన రావడం ఏంటి, ఆ నజరేతు అని ఆయన సొంత ఊరిలో ఉన్నవారు ఆయన నమ్మకపోవడం ఏంటి? గలిలయ అనేది యెరూషలేము లేదా ఇజ్రాయెల్ దేశంలో పైన ఉండే ప్రాంతం. కింద ఉన్న యూదా వారు గలిలయ ప్రాంతాన్ని చాలా అల్పంగా చూసేవాళ్ళు. అక్కడ ఉన్న యూదుల్ని వీళ్ళు సంకరజాతి వాళ్ళు, వీళ్ళ ప్రమాణాలు కూడా అంతగా లేవు అని చెప్పి వాళ్ళని చాలా కొదువుగాను, చిన్నగాను, తక్కువగాను చూసేవారు. గలిలయ ప్రాంతం అంటేనే లెక్కలేదు. అలాంటిది గలిలయ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం గురించి ఎవరు పట్టించుకుంటారు? నిజానికి యేసును తిరస్కరించబడడానికి, యేసు ఆయనను వద్దనుకోవడానికి యోదయ ప్రాంతంలో కూడా పరిసయ్యులు కానీ, సద్దూకాయలు కానీ, మరెవరైనా కానీ యేసును వద్దనుకోవడానికి ఇది రెండవ కారణం. మొదటి కారణం ఏంటంటే గలిలయ ప్రాంతము, రెండవది నజరేతు అనే ఊరు. ఈ రెండింటిని బట్టి వాళ్ళు వద్దనుకున్నారు. గ్రామాల్లో పల్లెలు అని ఉన్నాయి. పల్లెల్లో నుంచి వెళితే అన్ని సందర్భాల్లో మనల్ని అంగీకరిస్తారా? ఏమండి, మీరు అంగీకరిస్తారా? పల్లెల్లో నుంచి మన ఇళ్లలో పని చేయడానికి వస్తారు కదా, అలాంటప్పుడు ఎలా అంగీకరిస్తామండి? అంటే ఒక స్థానమును బట్టి, స్థాయిని బట్టి కొంతమందిని అంగీకరిస్తాము, కొంతమందిని దట్స్ ఎ సోషల్ డిలేమా. అది సోషల్గా, సామాజికంగా ప్రతి ఊళ్ళోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఉంది. ఈ రోజున అనేక మందిని ప్రభు వారిని అంగీకరించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కులం, మతము అనేది ఒకటైతే ఈయన వేరే దేశం నుంచి వచ్చాడండి అనే నానుడి ఒకడైతే, రెండోది ఏంటంటే కొంతమంది కులాలకు మాత్రమే ఈ దేవుడు సంబంధించిన వాడని ముద్ర వేయడమే. ఏ కులం పెద్దది, ఏ కులం చిన్నదని ఎవరు నిర్ణయించారో నాకు తెలియదు, కానీ నిమ్న కులాలు, అగ్ర కులాలు లేదా వర్ణాలు నిర్ణయించిన వారి సంగతి నాకు దానిలోనికి, ఆ డిబేట్లోని నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ దేవునికి ప్రాంతాన్ని, దేశాన్ని అంటగట్టిన దౌర్బల్యత మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, ఈ దేవునికి ప్రాంతం ఉంటుందా? ఒక వర్గం ఉంటుందా? ఒక కులం ఉంటుందా? ఒక ప్రాంతం ఉంటుందా? దేవుడు ఎక్కడ కావాలంటే అక్కడ రాగలడు. దేవుడు ఏం కావాలంటే అది చేయగలడు. అందుకనే కదా దేవుడిని మనం సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అని ఎందుకు అంటున్నాము?
ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు కాబట్టి, ఆయన ఎక్కడైనా రాగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి, ఎవరినైనా దర్శించగలిగిన స్వేచ్ఛ దేవునికి ఉంది కాబట్టి, మనుషులుగా మనం మాత్రం ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ ప్రాంతం దేవుడు, ఆ ప్రాంతం దేవుడు అని మనం అంటాం. కానీ నిజానికి దేవుడిగా పిలువబడుతున్న కొంతమందికి ఆ లిమిటేషన్ ఉంది. కానీ ఈ సృష్టికర్త అయిన దేవునికి ఒక లిమిటేషన్ అంటూ ఏమి లేదు. హల్లెలూయా. వద్దనంత మాత్రాన, కాదనంత మాత్రాన, ఈ కులాలు, ఆ కులాలు, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని మరి కొంత వెలివేసినట్లు మాట్లాడినంత మాత్రాన ఈ దేవుడు దేవుడు కాకపోడు, ఈ దేవుడు సందర్శించకపోడు, ఈ దేవుడు మాట్లాడకుండా వెళ్ళిపోలేదు. అప్పటికి ఇప్పటికి ఈ దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శిస్తూనే ఉన్నాడు, మనుషుల్ని మారుస్తూనే ఉన్నాడు. తన సొంత ఇంటి వారు సైతము, తన సొంత గ్రామం వారు సైతము వద్దనుకున్నా ఈయన మాత్రము మనుషుల్ని ప్రేమించిన వాడే. హల్లెలూయా. ఆయన చేసిన పని ఏంటంటే, ఏదైతే మెస్సయాకు సంబంధించిన, రాబోతున్న రాజుకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ప్రవచనం ఏదైతే ఉందో, ఆయన చదివి అన్నాడు, అది నేనే. ఈరోజు ఆ మాటలు చదివిన నేనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే వింటున్నారో అది నెరవేర్చబడింది అన్నాడు. అంతే, వాళ్ళ కోపం వచ్చేసి. ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను, ప్రభువారిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ దేవుని బట్టి, దేవుని నామమును బట్టి, ఈ దేవుని పేరును బట్టి మిమ్మల్ని వద్దనుకున్నా, కాదన్నా, తిట్టినా, ఉమ్మి వేసినా, లేదు చంపుతామని ముందుకు వచ్చినా, ఆ రోజు వారు చేసిన పాపమును మీరు చేయవద్దు. ప్రభువుని వారు సొంత ఇంటి వారు సైతము తిరస్కరించారు. కానీ మనం మాత్రం హక్కును చేర్చుకుందాం, మనం మాత్రం నమ్ముదాం, మనం మాత్రం విశ్వసిద్దాం. ఈ దేవుడు దేవుడే, ఈయన మాత్రమే రక్షకుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని మీరు నమ్మి, ఏ విధంగా నమ్మి ఈ రోజున ఇక్కడ కూర్చున్నారో, మీ జీవితాంతము అదే నమ్మికను మీరు ప్రకటించండి, అదే నమ్మిక మీద నిలబడండి, అదే నమ్మికతో మీ కుటుంబాలు మీరు రక్షించుకోండి, అదే నమ్మికతో మీరు సావైనా ఎదుర్కోండి. కానీ ఈ దేవుడు దేవుడు కాదని ఎప్పుడు తిరస్కరణ చేయవద్దు. మీ మనసులో కూడా, మీ ఆలోచనలో కూడా ఎప్పుడు ఆ థాట్ని రానివ్వద్దు. యూదులకి మెస్సయా అంటే రాజు, యూదులకి రాజుగా వచ్చేవాడు, గుర్రం మీద వచ్చేవాడు, యుద్ధం చేసేవాడు మెస్సయ. ఇప్పుడు మనం ఈ రోజున లోకసువార్త 19వ అధ్యాయం, ఈ రోజు జరిగిన సందర్భంలోనికి, ఈ రోజు ఇదిగో మన ముందు పెట్టారు, మట్టలు పెట్టి మంచిగా దాన్ని డెకరేట్ చేశారు కదా, ఈ మట్టల ఆదివారంలోనికి, సందర్భంలోనికి వెళదాం. ఇప్పుడు వద్దనుకున్న ప్రభువు దగ్గర నుంచి కావాలి అనుకుంటున్న ప్రభువు దాదాపు 3 సంవత్సరాల్లోని ప్రయాణం అంతా అయిపోయింది. 3.5 సంవత్సరాల ప్రయాణం అయిపోయింది. ఒకప్పుడు చిచ్చి పొమ్మన్నారు, ఇప్పుడు నువ్వే మహారాజు అని పొగుడుతున్నారు. ఆ సందర్భంలోనికి మనం వెళ్దాం. లోకసువార్త 19వ అధ్యాయంలో ఈ సందర్భం మనం చూస్తాం. 29 నుంచి 47 వచనాలు. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. ఎవరైనాను మీరెందుకు దీన్ని విపుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తర్వాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడున గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి శబ్దముతో దేవుని స్తోత్రగానము చేశారంట. ఆ సమూహంలో ఉన్న కొంతమంది, ఏంటి అట్లా అరుస్తారు, ఆగండియా, ప్రభువాన్ని పిలిచి నీ శిష్యుల్ని గద్దించు, ఎందుకు అట్లా అరుస్తారు, అదేం పని అలా చేయడం. వాళ్ళు కీర్తన 118, 25 నుంచి 26 వచనాలు మధ్యలో ఉన్న భాగాన్ని ఆ రోజున వాళ్ళు పాడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకు ఆ భాగం చెప్తాను నేను. మొత్తానికి ప్రభువారు అది చివరి వారం ఆయన యెరూషలేములోకి రావడం, యెరూషలేము పక్కన ఉన్న బేత్పగే అనే ప్రాంతంలో గ్రామంలోనికి వెళ్ళి ఆ రోజు రాత్రి ఆయన బస చేస్తారు. ఆయన బస చేసిన తర్వాత ఉదయాన్నే లేచి
తన అన్ని పనులను చూసుకొని యెరూషలేములోనికి అడుగు పెడతారు. ఐగుప్తునందు దేవుడు వీరిని బయటికి తీసుకొచ్చాడు కదా, దాన్ని ఏమంటారంటే ఈజిప్షియన్ హలాల్ అంటారు. అంటే పాట, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక పాట పడతారు. 118వ కీర్తన 25, 26 ఈ 2 వచనాలను వాళ్ళు ఉటంకిస్తూ పాడుతూ ఉంటారు. అదేంటి? హోసన్నా హోసన్నా జయము, హోసన్నా హోసన్నా జయము అని పాడుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్లుగా మరి హోసన్నా అంటే ఏంటండి? సేవర్స్, మమ్మల్ని రక్షించు అనే మాట. హోసన్న మాట కానీ అర్థం ఏంటంటే దేవుడా మమ్మల్ని రక్షించు, రక్షకుడా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని రక్షించు అనేది అర్థం. అయితే నువ్వు మమ్మల్ని రక్షించావు, నీ మాటను నువ్వు నెరవేర్చావని పాట. వాళ్ళు ప్రతిసారి ఈ మట్టల ఆదివారం అని ఇప్పుడు మనం పిలుస్తున్న ఈ ఆదివారము యెరూషలేములోకి వచ్చిన ప్రతి యూదుడు ఈ కీర్తన 118, 25 నుంచి 26 వచనాల్లో ఉన్నదాన్ని పాడుతూ ఉంటారు. హోసన్నా 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 అని అరుస్తూ వాళ్ళు పట్టణంలో పెద్ద సందడి చేస్తూ ఉంటారు. ఆ సందడిలో జరుగుతూ ఉన్న సందర్భం అన్నమాట ఇది. గవర్నర్ కానీ రాజు కానీ వస్తే దేని మీద వస్తారు చెప్పండి? రథంలో వస్తాడు, గుర్రాల మీద వస్తాడు, అంతేగాని గాడిదల మీద వస్తాడు అక్కడన్నా? ఆ రోజున రోమా ప్రభుత్వ అధికారులు కానీ లేదు యూదా ప్రభుత్వ అధికారులు కానీ యెరూషలేములోకి వచ్చినప్పుడు పెద్ద ప్రొసెషన్ జరిగేది. అంటే మంది మార్బలం వేసుకుని రాజుగారు వస్తున్నారు లేదా ఒక అధికారి వస్తున్నాడు అని వాళ్ళు ఎలా వచ్చేవారంటే రథాల మీద వచ్చేవాళ్ళు, గుర్రాల మీద వచ్చేవారు. గుర్రము అనేది యుద్ధానికి సూచన. కానీ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎవరన్నా వేరొక దేశానికి వెళ్ళినప్పుడు గుర్రాల మీద తమ వాటిని ముందు పంపించేవారు కాదు. దేని మీద పంపించేవాడో తెలుసా? వాళ్ళు ఏదన్నా శిస్తు కట్టాల్సి వచ్చినప్పుడు, వేరొక దేశంతో సంధి చేసుకోవాలనుకున్నప్పుడు, లేదు శాంతి మంత్రాన్ని జపించేటప్పుడు, శాంతిని తెలియజేసేటప్పుడు దేని మీద పంపించేవాడు తెలుసా? గుర్రాల మీద, రథాల మీద కాదు, గాడిదల మీద పంపించేవారు. ఎందుకు గాడిదను ఉపయోగించేవారంటే గాడిద శాంతానికి, ప్రశాంతతకు, సంధికి గుర్తు. మరి ఈ రాజు, రోమా అధికారులు ఆయా రాజులు వచ్చినట్లుగా రథాల మీద రావట్లేదు, యుద్ధాన్ని సూచించే గుర్రం మీద రావట్లేదు. ఇప్పుడు దేని మీద వస్తూ ఉన్నాడు ఈయన? గాడిద మీద వస్తూ ఉన్నాడు. గాడిద దేనికి సూచన? ఈయన ఎందుకు గాడిదను ఎంచుకున్నాడు అంటే, ఒక గాడిద పిల్లను ఎందుకు ఎంచుకున్నాడంటే, నేను వచ్చేది సమాధానమును తీసుకొస్తున్నాను, శాంతిని, సమాధానాన్ని, రక్షణ వార్తను నేను తీసుకొస్తున్నాను, కానీ ఖడ్గమును, యుద్ధమును లేదు అశాంతిని నేను తీసుకురావట్లేదని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఇది మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనకు ఒక ప్రవచనం ఉంటుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై దేని మీద వస్తున్నానంటండి? గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు నీ దగ్గరికి ఎలా వస్తాడు? రక్షణకర్త అయిన దేవుడు దీనుడుగా, దేవుడే దీనుడుగా ఏమీ చేతకాని వాని వలె కనబడుతూ గాడిద పిల్ల మీద ఎక్కి ఎలా వస్తున్నాడంటండి? నీ దగ్గరకు సమాధానముగా వస్తాడు. అప్పుడు మీరు ఉల్లాసము చేయండి. అది ప్రవచనం. ఇప్పుడు ఈయన గాడిదనెక్కాడు, గాడిద పిల్లనెక్కాడు. శిష్యులందరూ ఆ ప్రవచనమును జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా బట్టలను పరిచారు. అది చూసిన వాళ్ళు అది జ్ఞాపకం తెచ్చుకున్నారో ఏమో కానీ యెరూషలేములో ఉన్న చుట్టుపక్కల ఉన్న అనేక మంది వారి బట్టలు వేశారు, పూలను వేశారు, మండలు పట్టుకొని తిప్పుతూ హోసన్నా 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 అని మరి కీర్తనలు 118, 25 నుంచి 26 వచనాల్లో ఉన్నదాన్ని పాడుతూ ఓ పక్కన మరి జకర్యా గ్రంథము 9:9, ఇంకో పక్కన కీర్తన 118 రెండింటిని చూసుకుంటూ జయము 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 అని పాడుతూ ఉండగా అక్కడ ఉన్న కొంతమందికి నచ్చలా. ఒకప్పుడు ఈయన నజరేతనే తన సొంత ఊరిలో నచ్చలేదు, ఇప్పుడు యెరూషలేము పట్టణంలోనికి సమాధానాన్ని, శాంతిని తీసుకొచ్చే ఈ రాజు ఇప్పుడు కూడా నచ్చలేదు. అంటాడు, ఆపండి గోవా, ఆపండి, నీ శిష్యులను ఆపని చెప్పు. అప్పటికి ప్రభువు వారు వాళ్ళందరినీ గద్దిస్తాడు. మరలా లోకా సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఈ భాగాన్ని మనం చూస్తాం. లోకా 19:40 వచనం చూడండి. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల
ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పాను. దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాడు? జకర్యా గ్రంథము 9:9 మీ రాజు మీలోకి ప్రవేశించినప్పుడు మీరు ఉల్లాసముగా ఆయన్ని ఆహ్వానించమని చెప్పారు. ఈ రోజు మీరు ఆహ్వానించకపోతే ప్రవచన నెరవేర్పుకు సిద్ధంగా ఉన్న ఈ రాజు, మీ రక్షకుడు వస్తూ ఉన్నప్పుడు పట్టణంలోని రాళ్లు లేచి స్తుతిస్తాయి. ఏమండి, పట్టణంలో ఉన్న రాళ్లు లేచి నిజంగా గాల్లోకి లేచి స్తుతించినట్లయితే పట్టణం ఉంటుందా? ఇళ్ళు ఉంటాయా? దారులు ఉంటాయా? ఉండవు కదా. పట్టణం కూలిపోతుంది. కానీ రాజు యుద్ధాన్ని తీసుకుని రావట్లేదు, ఈ రాజు సమాధానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. మీకు స్థితించడం చేత కాకపోయినట్లయితే, మనకి అంగీకరించడం చేత కాకపోయినట్లయితే, అగ్రవర్ణాలు, కులాలు, చదువుకున్న వారము, మరి మనకు ఆ స్థాయి ఉంది, ఈ స్థాయి ఉందని అంగీకరించడం చేత కాకపోయినట్లయితే, దేవుడు రాళ్ళ లాంటి, గాడిద పిల్ల లాంటి, ఎటువంటి ఎన్నిక లేనటువంటి ప్రజలను తీసుకొని గొప్పవారుగా నిలబెట్టి స్తుతింప చేయగలిగిన శక్తిమంతుడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నిమ్న కులాలుగా ఉన్నవారు, తక్కువ జాతులుగా ఉన్నవారు, ఏమీ చేతకాని వారిని దేవుడు ఎందుకు వెళ్ళి సందర్శిస్తూ ఉన్నాడు తెలుసా? పరిసయ్యులు, సద్దూకయ్యులు లాంటి వారు ఉన్నారు కాబట్టి. ఇక్కడ తిరస్కరణకు గురైన దేవుడు అక్కడ అంగీకరించబడుతున్నాడు కాబట్టి ఆయన వారిని నిల్చోబెట్టి స్తోత్ర గానములను చేయించుకుంటూ ఉన్నాడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. మనం అందరం ఆ లెక్కలో ఉన్నందుకు సంతోషించండి. ఏమీ చేత కాని వారి లెక్కలో ఉన్నందుకు సంతోషించండి. ఎందుకంటే ఈ దేవుడు మనల్ని ఎంచుకొని మన నోటిలో నుంచే స్తుతి మీద ఆయన సింహాసనాసీనుడే మరలా రాబోతూ ఉన్నాడు. ఒకప్పుడు గాడిదకి వచ్చిన ఈ రాజు ఒక రోజు వస్తుంది. ఆ రోజున సింహమై యుద్ధ వీరుడే వచ్చినప్పుడు ఈ లోకమును శిక్షించి మనం రక్షించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఏమీ చేతగాని వడ్రంగివాడు, నజరేతు ఊరి నుంచి వచ్చినవాడు, సొంత ఊరిలో మాత్రము ఏమాత్రం విలువ లేనివాడు ఈ రోజున ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎదిరిస్తాడా? కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? ప్రజలందరూ హోసన్నా 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 అని ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన పెట్టిన రొట్టెలు, ఆయన ఇచ్చిన చేపలు, ఆయన ఇచ్చిన నీళ్లు తాగిన వాళ్ళు, ఆయన చేత క్షమించబడిన వాళ్ళు, ఆయన చేత సందర్శించబడిన వాళ్ళు, ఆయన చేసిన అద్భుత కార్యములు తమ సొంత కళ్ళతో చూసిన వారు జేజేలు కొడుతూ ఉంటే అక్కడ ఉన్న వారంతా భయపడి నోరు మూసుకుని ఉన్నారట. ఏమండి, దేవుడు మీ జీవితాల్లో చేసే గొప్ప కార్యాలే అనేక మందికి సమాధానం చెబుతాయని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థించండి, ప్రభువా నా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయి, నా జీవితాల్లో అద్భుత కార్యాలు చేయి. ఎటువంటి గొప్ప కార్యాలు, ఎటువంటి అద్భుత కార్యాలు, ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తావంటే చూసే 10 మంది కూడా ఎప్పుడు ఎవరో కాదనలేనటువంటి ఆశ్చర్య కార్యములు వారి కంటి ముందు నువ్వు జరిగించిన అని దేవుణ్ణి మీరు అడగండి. ఆ రోజున పరిసయ్యులు, సద్దూకయ్యులు, రాజకీయవేత్తలు కాదనలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అనేక మంది ఆయన చేత రక్షించబడిన వారు, ఆయన చేత స్వస్థత చేయబడిన వారు, ఆయన చేత తిండి తిన్నవారు అక్కడ ఉన్నారు. వారిని చూసి భయపడ్డారు. మనల్ని చూసి ఈ లోకం ఎందుకు భయపడుతుందో తెలుసా? మనల్ని చూసి ఈ లోకం ఎందుకు అసహించుకుంటుందో తెలుసా? అది మనలో గొప్పతనం కాదు, మనలో ఉన్న దేవుడు చూసి వాళ్ళు మనం చూసి భయపడుతూ ఉన్నారు. శక్తి ఎప్పుడు ఒక్కసారిగా బంబాడింగ్గా మీద పడదు. మెల్లగా కొద్ది కొద్దిగా పెరిగి 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 ఒక్కసారే ఉరిమి మీద పడుతుంది. అది దేవుడి సృష్టిలో శక్తికి వీలునామా, అదే పరిచయం. శక్తి అంటే ఒక్కసారే వచ్చి కబళించేది కాదు. కొద్ది కొద్దిగా దేవుడు బయలుపరుస్తూ వాటిని బలపరుస్తూ ఆ శక్తిలో తన విశ్వాసులైన వారన్నిటిని కొడగట్టుకుంటూ కొద్ది కొద్దిగా ఈ లోకమునకు తన శక్తిని పరిచయం చేస్తూ ఒక్క మారే తిరిగి వస్తాడు. ఆయన రాకడ ఎన్ని మార్లు ఉంది? ఒక్క మారే. ఆయన శక్తిని రుజువు చేసే రోజున ఒకటి వస్తుంది, అది ఒక్క మారే వచ్చి విరుచుకు పుడుతుంది. వెళుతూ ఉండగానే ఆయన యెరూషలేమును చూసి రోదిస్తాడు, అయ్యో నేను చెప్పే సమాధానకరమైన సువార్త నువ్వు అంగీకరిస్తే మంచిది, ఈరోజు నేను చెప్పే హెచ్చరికలను అంగీకరిస్తే మంచిది, ఈరోజు నేను చేసే ప్రార్థనను వింటే మంచిది, ఈరోజు నేను నీకు ఇచ్చే అవకాశం నువ్వు తెలుసుకుంటే మంచిది. అందుకనే ప్రభువారి సిలువ మోస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడిస్తే, నా గురించి ఎందుకు ఏడుస్తారమ్మా మీరు?
నా గురించి ఏడవక్కర్లా. ఈ పట్టణానికి వచ్చే దుర్గతిని ఒకటి ఉంది, దాని గురించి ఏడవండి. మీ కుటుంబాలకు వచ్చే దుర్గతి ఒకటి ఉంది, దాని గురించి మీరు ఏడవండి. నా గురించి మీరు ఏడవనక్కర్లేదని ఆయన ముందే చెప్తాడు. ఆ దుర్గతిలో మనం పడకుండా ఉండాలండి. మన కుటుంబాలు పడకుండా ఉండాలి. మీకు అన్నీ ఉండి దేవుడు మీ కుటుంబాలను, మీ ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ శుభ్రంగా ఉంచి నింపిన రోజున దయచేసి మీరు దేవుని విషయాల్లో వెనకడుగు వేయవద్దు. దీన్ని మీరు అలుసుగా తీసుకునవద్దు. దేవుడు ఇస్తున్న అవకాశాలను మీరు చులకనగా ఎంచవద్దు. ఇది మీరు హెచ్చరికగా తీసుకోండి. ఒకప్పుడు తృణీకరింపబడిన రాజు తృణీకరించబడినట్లే ఉండడు. ఈ వారం అంతా ఆయన తృణీకరించబడతాడు, ఏ మాత్రం సందేహం లేదు. అప్పగింపబడతాడు. ఈ వారంలో ఒకరోజు ఆయన కొడతారు, ఉమ్మి వేస్తారు, ఆయన వీపును చాళ్ల వలె దున్నేస్తారు. చివరికి రాబోయే శుక్రవారం ఆయన సిలువలో వేలాడేస్తారు. అయినప్పటికీ ఆయన ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. స్టిల్ డూయింగ్ ఇట్. ఈ రోజుకి ఆయన చేస్తూనే ఉన్నాడండి. ఈ క్షణం వరకు ఆయన చేస్తున్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ క్షమాపణ జీవిత కాలం కొనసాగదు. ఒక రోజు ఉంది ఆయన రాజులుగా తిరిగి వచ్చే రోజు. మీ విశ్వాసం ఎక్కడుంది? మీ విశ్వాసం ఎక్కడుందండి? ఆ రోజున అనేక మంది జనులతో కలిసి మీరు కూడా కొంచెంసేపు ఓసన్నా ఓసన్నా ఓసన్న పాడితే సరిపోయిందా? ఆ రోజున పాడిన వారందరూ మరలా ఇంకో రోజు ఆయన్ని సిలువేయండి అన్నారు. అదే పట్టణంలో ఉన్న కొంతమంది ఆయన హోసన్నాని స్తుతించిన వాళ్ళు, ఆయన ఆ రోజున అంగీకరించిన వారు మరుసటి రోజున ఆయన వేయండి వేయండి అన్నారు. ఈ రోజు నువ్వు అంగీకరిస్తున్నావు, రేపు తృణీకరిస్తావు. అంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా, కష్టం వచ్చినప్పుడల్లా, నష్టం వచ్చినప్పుడల్లా దేవుడు కావాలా? నీ అన్నీ తీరిపోయి అన్నీ బాగుంటే అక్కర్లేదా? దేవుడు ఆయన శిక్షించినాడు, మిమ్మల్ని శిక్షించలేడా? ప్రభు ఆయన చూసి ఏడుస్తాడు. సమాధానకరమైన సువార్తను మీకు ప్రకటింపబడినప్పుడే మీరు నమ్మితే మంచిది కదా. ఆ రోజు ఆయన ఏడ్చిన ఏడుపు క్రీస్తు శకం 70వ సంవత్సరం రోజున నెరవేరుతుంది. యెరూషలేమును గట్టు కట్టి రోమవారు వచ్చి దాన్ని పూర్తిగా నాశనం చేసి, యెరూషలేమును పూర్తిగా నాశనం చేసి యెరూషలేము మందిరములో ఒక విగ్రహమును స్థాపించి పెడతారు వాళ్ళు. యెరూషలేము మందిరము క్రీస్తు శకం 70లో నాశనమైంది. ఇప్పుడు వరకు మరలా యెరూషలేము మందిరం అనేదే లేదు. ఎవరు చేసిన పాపం ఇది? ఆ రోజున వాళ్ళు హద్దు మీరి దేవుని ఆజ్ఞ మీరి చేసిన పాపం కాదా? ఈరోజు మాకు మందిరం కావాలని గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తున్న యూదులను చూడండి. రోజు అక్కడికి వెళ్ళి వేలింగ్ వాళ్ళని ఏడుపు గోడని అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ప్రభువా మమ్మల్ని దృష్టించు, ప్రభువా మమ్మల్ని చూడు, దేవుడా మాకు ఒక మందిరాన్ని. నీకు మందిరం ఉన్న రోజున, దేవుడు నీ దగ్గరకు వచ్చిన రోజున, నిన్ను క్షమించిన రోజున, నీ కొరకు ఏడ్చిన రోజున, నీకు రక్షణ క్షమాపణ ఇచ్చిన రోజు నువ్వు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మందిరం లేదని యూదులు ఏడుస్తూ ఉన్నారు. అటువంటి గతి మనకు పట్టకూడదండి. మందిరం అంటే లెక్క ఉండదు, ప్రార్థన అంటే లెక్క ఉండదు, పరిచర్య అంటే లెక్క ఉండవు. ఎలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఎలా పైకి తీసుకొస్తాడు చెప్పండి? దావీదు రాస్తాడు కదా, నీ మందిరమును నీ లక్ష్య పెట్టకపోతే నువ్వు నన్ను లక్ష్య పెట్టకపోదువు, నేను చనిపోయినా మంచిది అంటాడు. కాబట్టే దేవుడికి దావీదు హృదయానుసారుడయ్యాడు. మనం ఏ సారు అయ్యామో మనమే చెప్పాలి. మేము నమ్ముకున్నామండి, దేవుణ్ణి అంగీకరించామండి, బాప్తిసం తీసుకున్నామండి, అయినా కానీ మీ క్రియలో మీరు కొన్ని చోట్ల దేవుణ్ణి తృణీకరిస్తూనే ఉన్నారు. ఆ రోజున అరిచిన నోళ్ళు తర్వాత సిలువేమన్నాయి. మీరు ఆ పనిలో ఉన్నారా ఏంటి? మీ క్రియల ద్వారా మరలా మీ దేవుణ్ణి సిలువెక్కిస్తున్నారా? లేదు. మీ భుజాల మీద వేసుకుని విజయోత్సాహంతో ఆ రోజున శిష్యులు చేసినట్లే ఇప్పటికీ మనం కూడా నా దేవుడు దేవుడే, హోసన్నా హోసన్నా అని ఇప్పటికీ మీ భుజస్కంధాల మీద ఈ దేవుని మోస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు మీరు? మార్కెట్ ప్లేస్లో మీ చుట్టాల దగ్గర, మీ బంధువుల దగ్గర, మీ స్నేహితుల దగ్గర తిరస్కరిస్తూ ఉన్నారా? మీ క్రియలో తిరస్కరిస్తూ ఉన్నారా? లేదు. అన్ని చోట్ల అన్ని సందర్భాలలో ఈ దేవుణ్ణి మీరు అంగీకరిస్తూ స్తుతిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారా? ఏది మీకు కావాలి? మీరు అంగీకరించి ముందుకు వెళుతూ ఉంటే ఆయన రాజుగా మరలా యుద్ధ వీరుడుగా వచ్చిన రోజున, సింహముగా వచ్చిన రోజున, ఈ లోకమును క్షమించడానికి బదులుగా శిక్షించే రోజున మీరందరూ రక్షించబడతారు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఏ గుంపులో ఉంటారో, విజయోత్సాహపు గుంపులో ఉంటారో, తృణీకరింపబడిన గుంపులో ఉంటారో మీరే లెక్కించుకోండి.